నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో మీకు ఏవైనా సందేహాలుంటే కింద నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, హోమియోపతి అనగానే చాలా సందేహాలు ఉంటాయి. సో ఈ హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ వ్యాధులు నయం చేయవచ్చు, అలాగే ఈ వారంలో సక్సెస్ అయిన కేసెస్ గురించి కూడా మాకు కొంచెం తెలియజేయండి. తప్పకుండా. హోమియోపతి అంటే ప్రజల్లో ప్రచారం లేకుండే కాబట్టి ప్రజల్లో చాలా అపోహలు ఉండే. హోమియోపతి మెడిసిన్ అంటే తీపి గుళికలు చిన్నగా పనిచేస్తాయి, మెల్లగా పనిచేస్తాయి, అసలు మందు ఉందో లేదో అనుమానంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రాక్టీస్లో వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం, బ్రాంచెస్ పెట్టి. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని డాక్టర్ శామ్యుల్ హనీమాన్ గారు, హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యుల్ హనీమాన్ గారు, జర్మనీ దేశస్థుడు. ఆయన అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి, ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి అలోపతి వైద్య విధానం అంతా కూడా వ్యాధులను సప్రెస్ చేస్తుంది, కానీ ట్రీట్మెంట్ అవుతలేదు, పూర్తిగా క్యూర్ అవుతలేదు, వ్యాధులు మళ్ళీ తిరగబడుతున్నాయి. దానికి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ ఇచ్చడం వల్ల అసలు దాని రూటు కాజ్ ఏంది అనేది ట్రీట్మెంట్ చేయాలి. వ్యాధి యొక్క కాజ్ ఏందో గుర్తుపట్టి దాని ట్రీట్మెంట్ మూలాలను కాన్స్టిట్యూషన్ పరంగా తగ్గిస్తేనే ఈ వ్యాధులు పూర్తిగా నయమవుతాయి అని చెప్పి హనుమాన్ గారికి అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చి ఆ వైద్యం, అలోపతి వైద్యాన్ని వదిలిపెట్టి ఈ హోమియోపతి వైద్యం కోసం ఎన్నో ప్రయోగాలు చేసి, ఎంతో రీసెర్చ్ చేసి ఈ వైద్య విధానాన్ని ప్రజల కోసం కనిపెట్టిండు, జీవితం అంతా త్యాగం చేసి. అలాంటి హోమియోపతి వైద్య విధానాన్ని ప్రజల్లోకి ప్రచారం లేక, హోమియోపతి సిద్ధాంతాలు ప్రచారం చేయక, ప్రజల్లో అపోహలు సృష్టించడం వల్ల ప్రజల్లో హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తారని అనుకునేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర మందులు వాడినాక అయితే హోమియోపతిలో ఎట్లుంటుందంటే కామన్గా మందులు ఉన్నాయి ఏ వ్యాధికైనా. ఇప్పుడు ఇతర వైద్యం అలోపతిలో ఉన్నట్టు బీపీ మందులు కామన్, షుగర్ మందులు కామన్గా ఉంటాయి. ఇట్లా ఇందులో హోమియోపతిలో అట్లా ఉండయి. హోమియోపతిలో ఎట్లుంటుందంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా మానసిక, శారీరక లక్షణాలు తీసుకొని వారికి సరి అయిన లక్షణాల ఆధారంగా కరెక్ట్ మెడిసిన్ మ్యాచ్ అయినప్పుడే పనిచేస్తుంది. ఎక్స్ట్రా ఓవర్గా ఏమైనా ఇచ్చినా అది పనిచేయదు. కాబట్టి ఇట్లా చాలా మందికి ప్రజల్లో హోమియోపతి మెల్లగా పనిచేస్తుందా, లేకపోతే లేట్ అవుతుంది, 1-2 ఇయర్స్ పడుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ కాదు, ఎప్పుడైతే కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మెడిసిన్ ఇస్తారో ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. 24 అవర్స్లో మార్పు అని చెప్తున్నాను. అట్లా 24 అవర్స్లో మార్పులు వచ్చినాయి. పర్మనెంట్ క్యూర్ అయిన వాళ్ళు ఎంతో మంది కేసెస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ కేసెస్ అన్నీ కూడా. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి అలసిపోయి లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ కంపల్సరీ అన్న కేసులకే హోమియోపతిలో శాశ్వతంగా నివారణ చేస్తున్నాం. గతంలో V6లో కూడా నేను లైవ్ చెప్పడమే జరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా, అప్పుడు ఈ టెక్నాలజీ లేకుండే ప్రత్యక్షంగా ప్రజలు సక్సెస్ అయిన కేసులు వాళ్ళు చెప్పే విధానం కూడా ప్రజలకు చూపిస్తే, ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రజలకు ఇది ఎంతవరకు నిజమనేది ప్రజలు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తేనే ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా మనము చాలా సక్సెస్ కేసులన్నీ కూడా మనకు అందరికీ ప్రత్యక్షంగా చూపించి ప్రజా చైతన్యం, హోమియోపతి అంటే ర్యాపిడ్ అని హనుమాన్ గారు 2వ ఎఫారిజంలో హనుమాన్ గారు హోమియోపతి ఫిలాసఫీ అంతా కూడా ఒక గ్రంథం రాసిండు. ఆ గ్రంథంలో 294 ఎఫారిజమ్స్ రాసిండు. అందులో 2వ ఎఫారిజం ఏముందంటే, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్. హర్ ఇన్హలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ది షార్టెస్ట్ అండ్ మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అని అన్నాడు. అంటే క్యూర్ అనేది హోమియోపతిలో ర్యాపిడ్గా ఉంటుంది, మోస్ట్ రిలయబుల్ అండ్ తక్కువ ఖర్చుతో, శాశ్వత నివారణ అండ్ మళ్ళీ తక్కువ ఖర్చుతో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని చెప్పి ఆయన రాయడం జరిగింది ఎఫారిజంలో. మరి హనుమాన్ గారి ఎఫారిజంలో ర్యాపిడ్ అని రాసిండు. ప్రజల్లో హోమియోపతి ఎందుకు స్లో అంటున్నారు అనేది నేను మెడిసిన్ చేసినప్పుడు ఒక డౌట్ వస్తుండే, ఎంతవరకు అనేది. అప్పుడు మనం డీప్గా చదవడం వల్ల ప్రజలకు అసలు హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా కరెక్ట్ మెడిసిన్ వాడితేనే పనిచేస్తుంది, లేకపోతే అది జీరో, ఏం పనిచేయదు అనేది అర్థమైంది. ఇప్పుడు దానికోసం బాగా హార్డ్ వర్క్ చేయడం వల్లనే
మనకు పేషెంట్ యొక్క మానసిక శారీరక లక్షణాలు ప్లస్ వ్యాధి లక్షణాలు తీసుకొని డ్రగ్ ప్రయోగం చేస్తే ఇమ్మీడియట్ 24 అవర్స్లో అబ్బా ఏం మందు సార్ అద్భుతం సార్ అంటున్నారు. మరి అది ఎంతవరకు అనేది మీకు ప్రత్యక్షంగా చూపిస్తా ఈరోజు. కాబట్టి హోమియోపతిలో ఎక్కడన్నా పని చేయలేదంటే సిస్టమ్ను బదనాం చేయకూడదు. హోమియోపతిలో వాడినాం 3 ఏళ్ళు వాడినాం. ఇవాళ కూడా ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చిండు, సార్ నేను 2 సంవత్సరాలు వాడినా నయం కాలేదు, మీ గురించి చెప్తే నేను ఇవాళ వచ్చిన అంటు. 2 సంవత్సరాల నుంచి వాడిన తక్కువ అంటే తప్పేపతి హోమియోపతి వైద్యంది కాదు. అక్కడ ఇచ్చినటువంటి డాక్టరు సరైన మందు మ్యాచ్ చేయకపోవడం, దానికి వ్యాధి లక్షణాలు కరెక్ట్ మెడిసిన్ పడకపోతే, అందులో క్వాలిటీ మందులు ఎక్కువ జర్మనీ మందులు యూజ్ చేయడం వల్ల ఈ రిజల్ట్. క్వాలిటీ మందు మంచిగా ఉంటే హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా చైతన్యం రావడానికే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో హోమియోపతి అంటే ఇది తప్పుడు ప్రచారాలు తప్పుడు సంకేతాలు వచ్చినాయి, అది కాదు. హోమియోపతి ర్యాపిడ్ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది, ఈ హోమియోపతిలో ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అది ఎంత క్రానిక్ డిసీజ్ అయినా మార్పులు వస్తాయి. ఇచ్చినాక వితిన్ 24 అవర్స్ నుంచి 10 డేస్లో మార్పు కనిపించాలి, లేకపోతే మందు మారుస్తా మళ్ళీ రండి అని చెప్తాను నేను. అట్లా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక కేసు వెన్నుపూస డిస్క్ బల్జ్ అయిపోయి డిస్క్ డీజనరేషన్ వల్ల యంగ్ పిల్లవాడు నడవలేని పొజిషన్లో ఉన్నాడు, నడుస్తే కూడా ఇట్లా వంకర బ్యాలెన్స్ అవుట్ అయి నడుస్తుండే, వంకర క్రాస్గా నడుస్తుండే. అలాంటి వానికి నడవలేని అంటే విపరీతమైన నొప్పి, కూర్చోలేనిపోతుండే. అలాంటి వెన్నుపూస ఆపరేషన్ కంపల్సరీ వారం రోజులలో చేయకపోతే నీకు ఇంకా డ్యామేజ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేకుండా అవుతామని చెప్పిరట. మన దగ్గరికి వచ్చి నేను చెప్పిన వాస్తవమే, డీజనరేషన్ ఉంది, డిస్క్ బల్జ్ ఉన్నది, ఆపరేషన్ లేకుండా తగ్గాలంటే నేను చెప్పినట్టు బెడ్ రెస్ట్ తీసుకొని వాడమని చెప్పిన. అద్భుతంగా వితిన్ 1 మంత్లో మార్పు వచ్చింది. 3 నెలల్లో మంచిగా అయిండు. 1.5 ఇయర్ లోపల కంప్లీట్గా మంచిగా అయిపోయింది నార్మల్ పర్సన్. మరి ఆపరేషన్కు కొన్ని లక్షల రూపాయలు అడిగారు. ఇక్కడ హోమియోపతి మందులతో తక్కువ ఖర్చుతో మేలైన వైద్యమైంది. ఆయన చెప్తాడు ఎంతవరకు సక్సెస్ అని చెప్తాడు, మీరు వినండి. పేషెంట్ ఏం పేరు? శివానంద్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, హైదరాబాద్. మియాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? డిస్క్ బల్జు, డిస్క్ డీజనరేషన్. అప్పుడు నువ్వు నడిచేటప్పుడు వంకర నడుస్తుంటే కదా, ఇప్పుడు ఎట్లా అట్లా క్లాస్ ఉన్నావు? అవును. అప్పుడు మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చెప్పారు సార్, వెన్నుపూసకు ఆపరేషన్ చేయాలి, వితిన్ 1 వీక్ లో చేయాలి. అది కూడా 1 వీక్ లో చేయాలి, లేకపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని భయపడించాడు. అబ్బా, ఆ రిపోర్ట్ పట్టుకొని దగ్గరికి వచ్చాను. అంత ధైర్యంగా మన ఇంటికి వచ్చినావు, అట్లా చెప్పినాక భయపడి ఇటుకు వచ్చినావు. అవును సార్. ఇప్పుడు నీకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఇటుకు వచ్చినావు. లేని వాళ్ళకి ఏమైతే వెంటనే భయపడి ఆపరేషన్ చేసుకుందరు కదా. అంతే సార్. ఆపరేషన్ చేస్తే మన రేపు మంచిగా అవుతామని చెప్పి నమ్మకం లేదు, గ్యారెంటీ లేదు. అది కూడా లేదు. పైసలు పోతే ఎన్ని లక్షలు అయితే అన్నారు? 5 to 6 lakhs చెప్పాడు. 5-6 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఎన్ని నెలలు వాడినావు? ఇప్పుడు వాడి 1 year అవుతుంది సార్. 1 yearలో ఇప్పుడు ఎట్లా పర్ఫెక్ట్ ఫిజికల్గా మంచిగా ఉన్నావు? ఫ్రీ అయిపోయింది, వాకింగ్ కూడా మంచిగా ఉంది. ఎంత దూరం నడిచినా కూడా వాకింగ్ స్ట్రెయిన్ అనిపించలేదు. అప్పుడు జర్నీ 5 minutes స్ట్రెయిన్ అయిపోయేది, మొత్తం మలసట వచ్చేది, చెప్పులు వచ్చేది, బాడీ మొత్తం వీక్ అయిపోయేది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 floors బిల్డింగ్ కూడా ఎక్కుతున్నాము. వెరీ గుడ్. అదే టెస్ట్, అది మెట్లు ఎక్కుతున్నాం డైరెక్ట్ లేదు, బాడీ కూడా ఫ్రీ ఉంది. ఇప్పుడు మన ఫిజికల్ బాడీ చెప్తుంది. టెస్ట్ చేసినావు, మెట్లు ఎక్కి చూసినావు, లాంగ్ జర్నీ చేసినావా? ఎంత దూరం పోయినావు? 250 kilometers పోయినాను. 250 kilometers పోయి వచ్చినా నీకు నడుము నొప్పి రాలేదు. ఇదే మనకు టెస్ట్. కాబట్టి ప్రజలకు ఈ వెన్నుపూస కేసులు, నడుము నొప్పులకు తొందరపడి ఆపరేషన్ చేసుకోకుండా, ఆపరేషన్ లేకుండా తగ్గిన సంగతి ప్రజలకు తెలియటట్టు చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టే మంచిగా అయితే నమ్మకం లేదు ఆపరేషన్తో. ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయినావు. మరి 8 నెలలు వెయిట్ చేస్తే అయినావు. చాలా మంది 1 నెల వాడి ఇంకా కాలేదు అంటారు. అట్లా కాదు, 8 నెలలు వెయిట్ చేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. ఓకే. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. వరంగల్ నుంచి వసంత గారు. హలో అండి వసంత గారు. మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. వసంత గారు చెప్పండి. హలో హలో మేడం. మేడం వసంత గారు చెప్పండి. మేడం సార్, నాకు 2 సంవత్సరాలు అవుతుంది సార్, సోరియాసిస్ అంటున్నారు. ఓకే. స్కిన్ స్పెషలిస్ట్ కాడ వాడుతున్నా మందులు, అసలు తగ్గట్లేదు సార్. దీనికి ఏం చేయాలి? హోమియోపతిలో శాశ్వతంగా నేను తగ్గించిన వీడియోలు చూసినావా యూట్యూబ్లో? చూడలేదు సార్. యూట్యూబ్లో డాక్టర్ బసవానందం అని ఓపెన్ చేసి సెర్చ్లో
సార్. bswanandam నా పేరు కొట్ట అక్కడ నా ఛానల్ వస్తుంది. అందులో సోరియాసిస్ 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి తక్కువ కానీ వాళ్ళకి శాశ్వతంగా కంప్లీట్గా రూట్ అవుట్ అయిపోయింది. వాళ్ళు సక్సెస్ అయిన కేసులు చూడండి, మీకు కనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది ప్రజలకు కూడా సందేహాలు ఉంటాయి హోమియోపతి పైన. సో ఇప్పుడు మిమ్మల్ని కలవాలని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ముఖ్యంగా ఇప్పుడు చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లిలో నేను డైలీ ఉంటాను. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఓకే సార్. ఓపీ డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వండి కష్టం, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఇంటికాడ కూర్చొని నాకు నా పేరు రాసిపెట్టి నాకు అపాయింట్మెంట్ అని చెప్పి ముందు పోతామంటారు. కాదు, అక్కడికి వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తాం. కాబట్టి అవి మనకు వెనుకకున్నటువంటి ఫోన్ నెంబర్ అన్నీ మీరు సేవ్ చేసుకొని నా పర్సనల్ నెంబర్లో మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్ ద్వారా మాట్లాడితే అయిపోతుంది. ఇప్పుడు లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి. అదేవిధంగా ప్రతి నెల ఇప్పుడు మనకు 4 గురువారాలు ఉంటాయి నెలకు. 4 గురువారాల్లో ఆంధ్ర కూడా ఏపీ ప్రజలంతా కూడా హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది. సార్ మేము 700 కిలోమీటర్లకి వస్తున్నాం సార్, రాకపోవడానికే మాకు మీ యొక్క మందుల ఫీజు కంటే ఎక్కువ మాకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. ఒకరోజు మాకు అక్కడ మా జాబ్ లీవ్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ 2 రోజులు టైం వేసి రాకడ ఒక రోజు పోకడ ఒక రోజు. ఈ విధంగా బాధలు పడ్డందుకు ఏపీ ప్రజల కోసమని ప్రతి నెల మొదటి గురువారం 4 గురువారాలు ఏపీ కేటాయించడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, మీరు రాసుకోండి, కొత్త వాళ్ళు పాత వాళ్ళకి అందరికీ తెలుసున్న విజిటింగ్. ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ. ప్రతి నెల 3వ గురువారం హోటల్ చంద్ర డాబా గార్డెన్. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా 4 గురువారాలు ఆ యొక్క సెంటర్లకు దగ్గరలో ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా అక్కడికి వచ్చినట్టయితే మీకు ఎలాంటి సమస్య హోమియోపతి వైద్యంతో శాశ్వతంగా నివారణ చేయవచ్చు. ముఖ్యంగా హోటల్లో రూమ్ నెంబర్ అని అడగకుండా, రూమ్లో కాదు, పెద్ద హాల్ ఉంటుంది, ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్ అక్కడికి వచ్చి డాక్టర్ గారు ఎక్కడ ఉంటే వాళ్ళు ఏసీ హాల్కి అడ్రస్ చెప్తారు, అక్కడికి వచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడానికి కోసమని ఈ 4 గురువారాలు, మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిక్కడపల్లిలో మనకు అవైలబుల్ ఉంటుంది. మన డౌట్స్ ఉంటే మీరు ఫోన్ నంబర్లు వెనుకకున్నటువంటి ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రావచ్చు. ఓకే సార్. ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ అన్నాక మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్లో ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజల్లో. సో మామూలుగా ఎంత టైం పడుతుంది సార్ క్యూర్ అవ్వడానికి? అంటే డిసీజ్ బట్టి ఉంటుందా? ఎట్లా? డ్రగ్ మ్యాచ్ అయితే ఇచ్చిన నెక్స్ట్ 24 అవర్స్లో వ్యాధి తీవ్రతలో 24 అవర్స్లో తగ్గుతుంది అంటే లేను, వ్యాధి తీవ్రతలో మార్పు కనిపిస్తుంది. కొద్దిగా పర్వాలేదు పనిచేస్తుంది, అది మ్యాక్సిమం 10 డేస్లో తాడో పేడో తెలవాలి. పర్వాలేదు పనిచేస్తుంది అంటేనే కరెక్ట్ మందు. లేదు ఏం మార్పు లేదంటే నేను వాపస్ రండి మందు మార్చిస్తా అని చెప్తా. ఎందుకంటే పబ్లిక్ తెలియదు కదా, అవగాహన లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఇంకా మందు పని చేస్తామని చెప్పి సంవత్సరాల పొంటి వాడతారు. అట్లా కాదు, ఇచ్చిన మందు కరెక్టే కాదంటే 24 అవర్స్ నుంచి తెలిసిపోతుంది. అట్లా ప్రజలకు చెప్పడం వల్ల మంచి చైతన్యం వచ్చింది. అదేవిధంగా మన రుమటైడ్ ఆర్థరైటిస్, అన్ని కీళ్ళ నొప్పులు వస్తాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ నుంచి ఒక లేడీ ఇట్లా పట్టుకొచ్చింది నా క్లినిక్. హస్బెండ్ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు పట్టుకొని నడవలేని పొజిషన్లో ఉండే జాయింట్ పెయిన్స్కు జీవితాంతం పెయిన్ కిల్లర్ మింగాల్సి వస్తుంది ఇంగ్లీష్ మందులలో, అలోపతి మందుల. కానీ హోమియోపతిలో ఆమె నడవలేని మనిషిని ఆమె నడిపిస్తా, ఉరికిపిస్తా, రన్నింగ్ చేస్తా అన్న. అప్పుడు ఏం చెప్తుందో వినండి ఆమె లేడీ. ఏం పేరమ్మా? అనిత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బోయిగూడకి వచ్చినావు. అప్పుడు ముందు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం ఉండే? నొప్పులు, ఇవన్నీ కీళ్ళ నొప్పులు. ఎట్లుండే అప్పుడు బాధలు చెప్పు? చాలా బాధ ఉండే. ఎట్లుండే? ఏమేమి ఉండే? చేతులకి, కాళ్ళు నొప్పులు ఉండే చాలా. నడవలేకుండా మెల్లె మీరు పట్టుకొచ్చారు మీ సారు. ఏమి పట్టుకొచ్చినావు కదా? ఎట్లా పట్టుకొచ్చినావు చెప్పు? చెంచా పట్టుకురాలేదు, కాలే రాలేదు, మొక్కలు నొప్పులు, చేతులు ఏ పని చేయాలి. చెంచా స్పూన్ పట్టుకురాలేదు, చేతికి స్పూన్ పట్టుకుని రాలేదు, స్పూన్ పట్టుకోరాలి పరిస్థితులు వచ్చింది. వెరీ గుడ్. స్పూన్ కాదు, ఇప్పుడు కట్టె కూడా 5 కిలో బరువు మోస్తావు ఇప్పుడు. మోస్తావా?
అక్కడ నడిచిరాపు, అక్కడ డోర్ తీయమ్మా, బయట అందక పోయిరాపు, చూస్తే ఎట్లా నడుస్తున్నావు? మంచిగా నడుస్తున్నా. మంచిగా నడుస్తున్నావా? వెరీ గుడ్. కుంటుడు లేదు, ఏం లేదు, అందక పోయి మళ్ళా. వెరీ గుడ్. ఉరుకుమంటే ఉరుకుతుందా? నేను ఏమన్నా ఫస్ట్ ఉరికిపిస్తా అని చెప్పినా కదా, మొదటి రోజు ఏం చెప్పినా? ఉరికిపిస్తా అన్న. మీ సార్ ఉరుకుమంటున్నాడు, చూసినాం. వెరీ గుడ్. ఇంకా అట్లా ప్రజలకు హోమియోపతిలో ఇంత రొమాటైడ్ ఆర్థరైటిస్కు, కీళ్ళ నొప్పులకు, ముఖాల నొప్పులకు మందులు ఉన్నాయో తెలియక పెయిన్ కిల్లర్లు మింగి కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటున్నారు ఇంగ్లీష్ మందులలో. సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఇప్పుడు మంచిగా అయిపోతుంది. వెరీ గుడ్. ఓకే, మరో కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. సూర్యాపేట నుంచి రాజు నాయక్ గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే రాజు నాయక్ సార్. నమస్తే, నాగు నాయక్, సూర్యాపేట. చెప్పండి, మీ సందేహం ఏంటో చెప్పండి. నాలుగు మీద చిన్న పుండైంది సార్. ఎక్కడైంది? నాలుక మీద. ఓకే, మీ ఏజ్ ఎంత? 45 సంవత్సరాలు సార్. టెస్ట్ చేయించినావా నాలుక పుండుది? నాలుక పుండిని ఖమ్మంలో టెస్ట్ చేయించిన, బయాప్సీకి పంపించిన. ఓకే, ఏం చెప్పారు డయాగ్నోస్? ఏం చెప్పారు? టెస్ట్ చేయించినాం సార్. టెస్ట్ చేపిస్తే ఏమొచ్చింది రిపోర్టు? బయాప్సీ పంపిస్తే క్యాన్సర్ సార్. అది మళ్ళా టంగు మీద ఉత్తగా రాదు పుండు, అది క్యాన్సర్ అయితేనే వస్తుందని డౌట్తో అడిగినా. క్యాన్సర్కు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మా వీడియోలు చూస్తున్నావు కదా, సక్సెస్ కేసులు బాగున్నాయి హోమియోపతిలో. మీరు సూర్యాపేట అంటే నల్గొండ జిల్లా, ఈ నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్, సంగారెడ్డి, జైరాబాదు, మహబూబ్ నగర్ జిల్లాలందరికీ కూడా హైదరాబాదే దగ్గర సెంటర్. మిగతా ఏపీకి ఎందుకు పోవాల్సి వచ్చింది, మాకెందుకు వస్తుందో దగ్గరికి అని తెలంగాణ ప్రజలు అడుగుతారు. తెలంగాణ జిల్లాలకు హైదరాబాదే సెంటర్, కేంద్రకం. అన్నీ కూడా 150-200 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాద్కు ఉదయం 9 గంటల వరకు అక్కడికి చిక్కడపల్లికి వచ్చినట్టయితే మిమ్మల్ని పరీక్షించుస్తాం. కాబట్టి హైదరాబాదు, తెలంగాణ జిల్లాలో అందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం, కాబట్టి హైదరాబాదే రావాలి. రాజు నాయక్, నువ్వు ఆ రిపోర్ట్ తీసుకొని రా. ఓకే సార్, మరికొన్ని కేసెస్ గురించి చెప్తారా మా కోసం? ఇప్పుడు దీని తర్వాత ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఒక అతను బెల్ట్ పెట్టుకొని వచ్చింది, డాక్టర్లు మందులు ఇచ్చి, పెయిన్ కిల్లర్లు ఇచ్చి బెల్ట్ పెట్టుకుని, తలకాయ వంగరాదు, ఇట్లా తింపరాదు. నా దగ్గరికి వచ్చిండు ఇట్లనే విన్న తర్వాత. ఆ బెల్ట్ పెట్టకపోతే ఏమైతే, అబ్బో ఉండలేండి సార్, నా తలకాయ ఊడి పడుతుంది అన్నంత భయం అవుతుంది, బాధ అవుతుంది, నొప్పి విపరీతమైన ఇట్లా కింద వంగి రాయలేను, చదవలేను అంటాడు. సరే, నీకు నెక్స్ట్ నా మందులు వాడినాక బెల్ట్ పెట్టకుండా వస్తావా అని చెప్పిన. బెల్ట్ పెట్టకుండా, సర్వైకల్ బెల్ట్ కానీ లంబార్ బెల్ట్ కానీ పెట్టకుండా హోమియోపతి మందులతోనే. బెల్ట్ పెడితే ఏం లాభం? అది అనగబట్టి పడుతుంది, ప్రెషర్ ఇట్లా ప్రెస్ చేసి పెడతారు. ఎప్పటిదాకా పెడతారు? జీవితాంతం ప్రెస్ చేసుకొని ఉంటావా? ఈ లంబర్ బెల్ట్ పెట్టినప్పుడు రిలీఫ్, మళ్ళీ ఎప్పటిలాగానే తీసేస్తే. బెల్ట్ పెట్టకుండా మన మందులతో ఎట్లా తగ్గిందో చూడండి. ఏం పేరు? రాజు అంటారు ఎక్కువ. రాజు, ఎక్కడ ఉంటారు మీరు? నేను పార్చిగుంట ఉంటాను సార్. పార్చిగుంట. ఏం బాధతో వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? నేను నరాలు చాలా ప్రాబ్లం ఉండే, పట్టేస్తుండే. ఎక్కడ పట్టే? ఎక్కలు మొత్తం, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. అప్పుడు ఫస్ట్ బెల్ట్ పెట్టుకొచ్చిన సర్వైకల్ బెల్ట్ పెట్టుకున్నా. బెల్ట్ పెట్టకుంటున్నావా? ఉంటున్నా సార్. బెల్ట్ పెట్టకుండా అయినావు కదా. 100%. సర్వైకల్ స్పాండిలైటిస్, దానివల్ల నీకు నరాలన్నీ బాగా అనగబట్టిపోయినాయి. ఆ చేతులు, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ ఏమో లంబర్ స్పాండిలైటిస్. వల్ల నీ పిక్కలు టైట్ అయిపోయి నడవలేక. ఏ పొజిషన్ ఉన్నావు అప్పుడు? చాలా చాలా ప్రాబ్లంలు ఉన్నాను సార్. నేను నడవలేకుండా ఘోరంగా అంటే ఘోరం. కింద కూర్చొని లేకపోతుండే సార్. నేను అప్పుడు కింద కూర్చుంటే లేవలేకపోతుండే. ఇప్పుడు మంచిగా లేస్తున్నావు. ఇప్పుడు మంచిగా లేవగలుగుతున్నాం కొంచెం. 100%. మరి ఇప్పుడు గన్ని పైసలు ఖర్చు పెట్టి బెల్ట్, సర్వైకల్ బెల్ట్ పెట్టుకున్నా తక్కువగా అయినటువంటి నొప్పి హోమియోపతిలో ఎన్ని రోజులు తక్కువైంది? నాకు ఫస్ట్లో 1 monthలో కొంచెం రిజల్ట్ వచ్చింది సార్. తర్వాత ఇంత మొత్తం మంచిగా అయిపోయాను. మరి ఇంత మంచి వైద్యము, శాశ్వత పరిష్కారం ఉన్నది హోమియోపతిలో. మంచి డాక్టరు కరెక్ట్ డయాగ్నోస్ అయ్యి, కరెక్ట్ క్వాలిటీ ఒరిజినల్ జర్మనీ మందులు వాడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది.
ప్రజలకు తెలవాలి. అందుకే గుడ్డిగా ఇక్కడ డాక్టర్ల దగ్గర వాడి హోమియోపతి వాడినాం 3 ఏళ్ళు వాడినాం తగ్గవాలి అంటారు కొంతమంది. అట్లా ఎందుకంటే అక్కడ డాక్టర్ కరెక్ట్ లేదు, మందు కరెక్ట్ లేదు అని గుర్తుపెట్టుకోవాలి. సిస్టమ్ను బదనాం చేయొద్దు. సిస్టమ్ మంచి పవర్ఫుల్ ఉన్నది, దాంట్లో మంచి మందులు వెతికి వేసుకుంటే తక్కువ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే సార్, మరో కాల్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నిర్మల్ నుంచి సుధాకర్ గారు, హలో అండి. హలో సార్. నమస్తే సుధాకర్ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్ ఏం లేదు, ఇది సోరియాసిస్ అంటే అరిచేతులకు అంటే కొంచెం మచ్చలు వచ్చినాయి సార్. అవును, అయితే దానికి గురించి అడిగేది సార్. ఓకే మంచి ప్రశ్న. సోరియాసిస్కు అల్లోపతిలో మందులే లేవు, అది ఆటోఇమ్యూన్ డిసీజు. అది తగ్గదని చెప్పినందుకు చాలామంది పేషెంట్లు డిప్రెషన్ అయిపోయారు. కొంతమంది ఆ వ్యాధి తగ్గదేమో అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నా వీడియోలు చూడండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో మీరు నేను సక్సెస్ చేసిన కేసులను గతంలో లైవ్లో చూపించిన, ఇప్పుడు మీరు చూడకుండొచ్చు. ఇప్పుడు మన లైవ్లో, ఇప్పుడు మన యూట్యూబ్లో డాక్టర్.బస్వానందం అని మీరు ఓపెన్ చేయండి. నా ఛానల్ ఉంది. ఆ ఛానల్లో సక్సెస్ అయిన వాళ్ళందరి వాళ్ళ యొక్క మెసేజ్ పెట్టిన, వాళ్ళు ఏం మాట్లాడుతుర్రు, ముందు ఎట్లా ఉండ్రి, వాడిన తర్వాత ఎంత మంచిగా చర్మము తగ్గదన్నటువంటి వ్యాధికి, దానికి మందులే లేవన్నటువంటి వ్యాధికి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం సోరియాసిస్. అది చూస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీరు వెంటనే హైదరాబాద్కి రండి, చూసి తగ్గిద్దాం. ఓకే సార్, ఈ హోమియోపతి గురించి మెడిసిన్స్ అంటే ఎన్ని డేస్ యూజ్ చేయాలి అనేది ఏమైనా ఉంటుందా సార్? అట్లేం ఉండదమ్మా. ఇప్పుడు అన్ని రోజులు అని ఉండదు. ముఖ్యంగా పేషెంట్ ఇప్పుడు ఆయన సోరియాసిస్ ఉన్నది అన్నాడు. సోరియాసిస్కి ఎన్ని రోజులు, నెల 2 నెలలు అని చెప్పొస్తుందా? ఇచ్చిన మందు పనిచేస్తుంది, బెటర్ ఫీలింగ్ ఉంది అంటే అది కరెక్ట్ మందు. అది 3 నెలల 6 నెలల సంవత్సరం అనేది అది హీలింగ్ జరుగుతున్న కొద్ది కంప్లీట్ రూట్ అవుట్ అయిపోయి ఏం లేదు మంచిగా అయినా హెల్దీ స్కిన్ వచ్చింది అన్నప్పుడు మన ఫైనల్. సోరియాసిస్ పొట్టు రాళ్ళు ఉంటుంది, అంత పొట్టు రాలుతుంది. ఆ రాళ్ళు బంద్ అయిపోయి నల్ల మచ్చ వస్తుంది, బ్లాక్ స్పాట్స్. అదంతా పోయి మళ్ళీ మీ హెల్దీ స్కిన్ వచ్చినప్పుడే నేను స్టాప్ చేయమని చెప్తా. అప్పటిదాకా వాడాలి. కొంతమంది ఎట్లుంటారంటే మందు వాడంగానే ఆ పొట్టు రాళ్ళు తగ్గి ఇచ్చింగ్ తగ్గంగానే ఆపేస్తారు నాకు చెప్పకుండానే. అట్లా చెప్పడం వల్ల ఏమైతుంది, ఆ నల్ల ప్యాచ్లో సుప్తావస్థలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సార్ వాడినాక 6 నెలలు వాడినాక మళ్ళీ వచ్చింది అని వస్తారు. అట్లా తప్పది, మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. మీరు డాక్టర్గా చాలు అని చెప్పినప్పుడు మేము ఫైనల్ డోస్ ఇస్తే మళ్ళీ రాదు. ఆ మరకలన్నీ పోవాలి, స్కిన్ మరకలు పొట్టు పోవడమే కాకుండా మరకలు పోయినప్పుడు శాశ్వతంగా నివారణ అవుతుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మంచిర్యాల నుంచి రాజు గారు, హలో అండి. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. రాజు గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. నా పేరు రాజు అండి, నేను సింగర్ అండ్ ఎంప్లాయీ. ఓకే సార్, నాకు లాస్ట్ 6 months క్రితం డిస్క్ బల్జ్ అయింది సార్. మైల్డ్ డిస్క్ బల్జ్ అని నాకు MRI-లో రిపోర్ట్ వచ్చింది సార్. ఓకే సార్, అప్పటి నుండి నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, మా హైదరాబాద్లోనే. ఓకే సార్, ఆ మందులు వాడినంత సేపు బాగానే ఉంది సార్. బట్ నాకు ఇప్పుడు మళ్ళీ ఏమైతుందంటే మళ్ళీ రిపీటెడ్ గా పెయిన్ రిపీటెడ్ అవుతుంది సార్. మళ్ళీ ఏమైతుందంటే నేను ఈ మధ్య కాలంలో మాకు మంచిర్యాలలో ఒక డాక్టర్ హోమియో దగ్గర ఒక 3 months వాడాను సార్. ఆ వాడినంత సేపు బాగానే ఉంది సార్. మళ్ళీ అదే పెయిన్ రిపీటెడ్ అవుతుంది సార్. అయితే దానికి కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడకపోతే అది పార్షల్ రిలీఫ్ ఇస్తుంది అంతే. ఇప్పుడు నేను చూపించిన కదా ఆపరేషన్ కంపల్సరీ అన్న కేసుని తక్కువ చేసినా కదా శాశ్వతంగా. అవును సార్, అవును సార్. మరి అట్లా అది కరెక్ట్ ఒరిజినల్ మందు వాడితే, కరెక్ట్ డ్రగ్ మ్యాచ్ అయిన మందు వాడితేనే అది కంప్లీట్ రూట్ అవుట్ అవుతుంది. పార్షల్లీ కొద్దిగా రాపిడ్ చేసుకుంటూ పోతుంది, కొద్ది రిలీఫ్ ఇస్తుంది అంతే. అది కరెక్ట్ మందు కాదు. ఎప్పుడైతే నీకు సరిపోయినటువంటి నీ మానసిక లక్షణాలకు కరెక్ట్ మందు పడుతుందో అప్పుడు అది శాశ్వతంగా నివారణ అయిపోతుంది. అప్పటిదాకా డాక్టర్కు అన్ని బాధలు సిమ్టమ్స్ చెప్పాలి. ఇప్పుడు అల్లోపతినేమో బ్లడ్ టెస్ట్లు, MRIలు, CT స్కానింగ్ తీసుకొని వాళ్ళు డయాగ్నోజ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడరు, ఇక మందులే రాస్తారు ఏం ప్రాబ్లం ఉందని. కానీ హోమియోపతిలో సిమ్టమెటాలజీ, సిమ్టమ్స్ బట్టి మందులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీ వ్యాధి లక్షణాలు బయట లోపల ఇంటర్నల్గా ఏం ఫీల్ అవుతున్నావు ఆ లక్షణాలు బయటకు చెప్తే మాకు ఆ లక్షణాలకు సూట్ అయిన మందు, దాని సరైన మందులు మేము మ్యాచ్ వేసి మందు ఇచ్చినప్పుడే పనిచేస్తుంది. కాబట్టి మీరు చెప్పడంలో ఒక్క సిమ్టమ్ 2 సిమ్టమ్లు రాంగ్ చెప్పినా మందు రాంగ్ సెలెక్షన్ అవుతుంది. కాబట్టి హోమియోపతి డాక్టర్ దగ్గర ఏ సిమ్టమ్ దాచిపెట్టకుండా ఓపెన్గా చెప్పినప్పుడే
కరెక్ట్ మంది వస్తుందని గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay. ఇదివరకు కూడా మేము మీ గురించి విన్నాం. సో ఇప్పుడు మీరు సక్సెస్ అయిన కేసెస్ గురించి కూడా చూపించారు కాబట్టి మంచి అవేర్నెస్ ఇచ్చారు ప్రజలందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.